మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుంటాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు మాసం, అందులోని విశేషంగా శ్రావణ మాసం, ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ అర్ధాష్టమ శనిలో ఉన్నారు, దాని తాలూకు ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ముందు ఈ యొక్క 2020 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కొంచెం ఆలోచించాలి. అందుకే 2 నిమిషాలు మౌనంగా ఉన్నా. అంటే ఏమైనా అయిందా అనుకోవచ్చు, కానీ మౌనంగా ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి. అంటే ధనుసు రాశి వాళ్ళు స్వతహాగా అలానే ఉంటారు. ఏదన్నా మాట్లాడండి, ఏదన్నా చెప్పండి, వారు ఏదైతే చేయాలో అదే చేస్తారు. వారి లక్షణం ఏంటంటే, మీరు 100 చెప్పండి, 100 మాటలకి ఒకటే సమాధానం ఉంటుంది. మీరు 1,00,000 చెప్పండి, ఒకటే ఉంటుంది. అలానే వారికి మాటలు రావాలనుకునే కాదు, 1000 మందిని కూర్చోబెట్టండి, వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారు. అంటే క్యాపబిలిటీ, కెపాసిటీ అన్నీ ఉంటాయి వారికి. అలాంటి లక్షణాలు ఉన్న వారినే ధనుసు రాశి అంటారు. కావాలంటే ఎవరైనా రాశి అడుగు అవసరం లేదు. ఈ చదవడం ద్వారా ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గమనిస్తారు. ఏ మనిషి గురువుగారు చెప్పిన లక్షణాలతో ఉంటే ఇతను ఆ రాశి, ఈమె ఆ రాశి అనుకోవచ్చు. అంటే అంత గుప్తంగా కాదు, అంత స్పష్టంగా చెప్తున్నాను నేను. ఎవరైనా సరే మాట్లాడకుండా పని చేసుకుంటూ ఉండి, ఎవరిని లెక్క చేయకుండా తనకు తానుగా ఉండి నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తులుగా పరిగణనలో తీసుకున్నటువంటి వ్యక్తులే ధనుసు రాశి. ఎవరైనా సరే అలా కనిపించారంటే వారు ధనుసు రాశి కిందే వస్తారు. ఇక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడిగే అవసరం లేదు. ఒక ఏజ్ కావాలంటే అడగాలి అంతే. ఈ రోజుల్లో చాలా రకాలైనటువంటి మిషనరీస్ కావచ్చు వచ్చినాయి, ఏజ్ కూడా కనిపించట్లేదు. 60 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాలనే ఉంటున్నారు. సో ఇక అన్నీ కనిపెడుతున్నారు, కానీ ప్రాణం పోయేదానికి కనిపెట్టట్లేదు. అంటే ఎలా పోతుంది అనేది కనిపెట్టలా, అది తీసుకొచ్చేదానికి కనిపెట్టలేకపోతున్నారు. అవి ఉన్నాయి, కానీ మన జనాభా ఎక్కువ అవుతారు కదా, దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు అయితే ఈ ధనుసు రాశి వాళ్ళ లక్షణాలు అయితే ఇలా ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరం ఆగస్టు మాసంలోకి వచ్చేసాం. ఈ ఆగస్టు మాసంకి రావడం, ఈ ఆగస్టులోనే మనకి శ్రావణ మాసం కూడా ఆరంభం అవటం అని మొదలవుతుంది. అయితే వీరికి ఒక 2 చిన్నవి మనకి మిశ్రమ ఫలితాలా, లేకపోతే కొంచెం గుప్తంగా మనం చెప్పుకున్నట్టయితే కనుక వారికి ఏ విధంగా అనేది మనం చూద్దాం. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడో చేసినటువంటి అప్పులు, వదిలేశారా బాబు అనుకున్నటువంటి బంధువులు మళ్ళీ వీరికి ఖాళీ తగులుతాయి. మంచికేనా అదంతా కూడా? మంచికేనా అంటే ఒక రందుకు మంచికే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్పు చేస్తుంటారు, ఇప్పుడు ఆ రాశి వారు అప్పు చేస్తూ ఉంటారు. ఎట్లని ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. వీరికి ఏంటంటే టెన్షన్, ఎప్పుడు ఏ చిన్న ఆలోచన కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారన్నమాట. వీరు ఆ స్ట్రెస్ ఫీల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పు అక్కడ ఉండడం వల్ల అడగకుండా ఉండొచ్చు, మనం ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ వీరిలో ఆలోచన అయితే అట్లనే ఉంటుంది. ఆలోచన తీసేది ఎవరి తరం కాదు. ఆలోచన వారికి ఇవ్వాలని ఆలోచనతో మనం నెక్స్ట్ పని ఏం చేయలేం. వీరి దగ్గర సర్దుబాటు అవ్వచ్చు, అందకపోవచ్చు, కానీ అక్కడ ఇవ్వాలనే ఒక బాధ్యత ఉంది కదా. అందుకని వీరికి ఆ స్ట్రెస్ ఫీల్లోనే మరొక పని చేయలేదు సరిగాను. అందుకని వారు వచ్చి అడగడం వలన ఆ రోజు వారు ఇబ్బంది పడవచ్చు, కానీ దానికి సమాధానమో, డబ్బులు ఇవ్వటమో, లేకపోతే ఏదో ఒకటి చెప్తారు కదా, దానివల్ల వీళ్ళలో ఆ స్ట్రెస్ ఫీల్ తగ్గిపోతుంది. అప్పుడు వీరు ఏం చేయాలో దానికి వెళ్ళిపోతారు. దానివల్ల మంచిగా జరుగుతుంది. కాకపోతే వచ్చినప్పుడే టెన్షన్ ఉండిద్ది అనమాట. అది కొంచెం మాట్లాడే పద్ధతి, విధానం వీరికి చెప్పే ప్రత్యేకంగా అవసరమే లేదు. కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు అనుగుణంగా చేసుకున్నట్లయితే ఎంతో కొంత ఇవ్వడమా, సమాధానం చెప్పడం చేస్తే వీరిలో ఉన్నటువంటి ఆలోచన విధానం తగ్గిపోద్ది. కాబట్టి వీరు మరొక పని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదైతే వీరు కొంతమేర చూడవలసి వస్తుంది. ఇది ఒక్కటైతే వీడికి చెడు అనుకోవచ్చు, మంచి అనుకోవచ్చు. ఇకపోతే 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఈ రాశి వారికి పెళ్ళై పిల్లలు పుట్టి ఉంటే వారి వల్ల కూడా కొంతమేర ఇబ్బంది ఉంటుంది. పిల్లలకి బండ్లు లాంటివి ఇవ్వకూడదు. ఎవరైనా ధనుర్రాశిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఉంటే పిల్లలకి బాధ్యతలు ఇవ్వటం, విచ్చలవిడితనాన్ని అలవాటు చేయటం. వీరు కేవలం ఈ రాశి వారు అయితే బాధ్యతగా ఉంటారు పిల్లల మీద, కానీ అందరి పిల్లలు అలా ఉండరు కదా, మన మాట వినలేరు కదా. అందుకని వారికి విచ్చలవిడితనాన్ని అలవాటు చేయడం, బండ్లు లాంటివి ఇవ్వటం, ఫ్రెండ్షిప్ ఏదైనా చెడుదుంటే మానుకోర బాబు అని నచ్చ చెప్పడం లాంటివి చేయాలి. లేదు అంటే ఈ శ్రావణ మాసంలో కొంతమేర పిల్లల నుంచి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలంటే ఎఫ్ఐఆర్స్ ద్వారా, పిల్లలకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్ ద్వారా పెద్దలు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ పిల్లలకి నచ్చ చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే లవ్ చేస్తున్నారో, లవ్ అని ఎఫెక్షన్స్తో ఉన్నారో
వారి వల్ల మన పిల్లలకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఏది ధనుసు రాశి పిల్లలకి. అందుకని ఖచ్చితంగా పిల్లలకి నచ్చ చెప్పుకోవాల్సిందే, భయపడకుండా నచ్చ చెప్పండి, ఇబ్బంది అయితే లేదు. దానివల్ల లేకపోతే రేపటి రోజున చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని ఈరోజే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కూడా వీరికి ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది, నాకు పెద్ద సమస్యగానే కనిపిస్తుంది పిల్లల విషయంలో. కాబట్టి వీరికి పరిహారం కూడా చెప్పాలి. అయితే ఈ ఒక ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతిరోజు కూడా వీరికి కుదిరితే అవకాశం ప్రతిరోజు కూడా ఉదయించేటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు, సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వడం లాంటివి చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిందే ఈ పేరెంట్స్ అయితే. దానివలన పిల్లలకైతే కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చేసేటప్పుడు వారు ఈ చింతపండులో ఉండేటువంటి గింజలు ఉంటాయి, కావాలంటే మన పచారీ షాపులో కూడా దొరుకుతాయి. చింతపండులో ఉండేటువంటి గింజలు ఒక 7 చేతిలో పెట్టుకొని నీళ్లు ఆర్జన ఇవ్వాలి. ఆ ఒక ఉదయించేటువంటి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఓం భాన్ ఈష్ భాని ఈష్ భాన్ ఈష్ నమః నమః అని ఒక 7 సార్లు మంత్రాన్ని కూడా చదువుతుంటూ ఆ ఒక భాను స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి నీళ్లు ఆర్జనిస్తే ఈ యొక్క దోషానికి కొంతమేర వారు ఉపశమనం పొందేలాగైతే ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి, అమ్మవారికి, అలానే శివ భగవానుడికి కూడా కొలిసేటువంటి రోజులు. కొన్ని ప్రాంతాల్లో అయితే వీరికి కొన్ని బ్రహ్మోత్సవాలు కూడా, నవరాత్రులు కూడా చేసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి. అలానే వీరికి కూడా ఏదైనా దేవుని యొక్క ఆరాధనలో ఉండడం ద్వారా వీరికి ఉన్నటువంటి చింత చికాకులు కూడా తొలగిపోయి ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు కూడా కొంతమేర తొలగుతాయి. అయితే ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఒక విషయం మనం కూడా చాలాసార్లు ముఖంగా చెప్పుకుని ఉన్నాము. ఏంటి అంటే వీరికి ధనుసు రాశి వారికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం ఇలాంటప్పుడే కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి చాలా ఇమ్యూనిటీ ఉంటుంది, కోల్డో ఫీవరో వస్తుంది, మనకి ఉన్నటువంటి ఇమ్యూనిటీ అంతా పడిపోతూ ఉంటుంది. అలానే తగిలిన ఏలికే మళ్ళీ మళ్ళీ తగులుతుంటారు కదా, అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కొంతమేర బాగలేదు పరిస్థితులు అన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని ఈ శ్రావణ మాసంలో ఇదే అనుకూలమైనటువంటి సమయం అనుకొని ఎవరైనా సరే పూర్వీక శాపాల దోషాలు కానీ పరిహారాలు చేసుకున్నట్లయితే వీరికి అత్యద్భుతమైనటువంటి కాలం బాగుంటుంది ఈ శ్రావణ మాసం అని చెప్పొచ్చు. ఇది 2020 సంవత్సరం ఆగస్టు మాసం చాలా అద్భుతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ధనుసు రాశి వారు? మరి ముఖ్యంగా వీరికి ఎవరైనా సరే విదేశాలకు కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, సినీ రంగాల్లో కానివ్వండి అడుగు పెట్టాలి. ఈ స్థాయి నాది కాదు, నేను ఏదో చేయాలి, నాకు ఇట్లా ఉండడానికి అవ్వదు అంటే వీడిది ఎలా ఉంటుందంటే రోజు రోజు అభివృద్ధి ఉంటుంది. అంటే స్ట్రబుల్గా ఉంటుంది వీడి లైఫ్. ఒకేసారి నైట్ లాటరీలు తగినప్పటికీ వీరు రోజుకి ఇంతే తినాలి అనే విధంగా స్ట్రబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి లైఫ్ కూడా నాకు చేంజ్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను గ్రహాలన్నీ నాకు సౌలభ్యంలో రావాలి అనుకున్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారు ఒక చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏ రంగంలోనైనా అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రతి రాశిలో లాగానే ప్రతి మాసంలో లాగానే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఒకటి, భార్య ఉన్న భర్త ఉన్న సపరేట్గా ఉండాలి. తప్పితే మేమిద్దరం భార్యాభర్తలే కదండి మేమిద్దరం వ్యాపారాలు చేసుకుంటా అంటే అవ్వదు. వ్యాపారం మాత్రం ఖచ్చితంగా వీరికి ఒకరితో సంబంధం ఉండకూడదు. వీరి ఆలోచన తగ్గట్టుగా ఎవ్వరు ఉండలేరు. కాబట్టి వీరికి వీరే చేసుకోవడం మంచిది. అలా గురుగారు, ఇప్పుడు శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు నెక్స్ట్ కార్తీక మాసం ఎలాగో వస్తుంది, మనకి ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? వీరు నిజంగా నిజాయితీగా ఎదుటివారు కనుక వీరిని ఇష్టపడి ఉంటే లవ్ మ్యారేజెస్ కూడా అవుతాయి. కాకపోతే ఇష్టపడి ఉండాలి, ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకొని ఉండాలి. అలాగే వెళ్ళిపోయే పెళ్లి చేసుకుంటామంటే అవ్వదు. ఈ కుటుంబాలను ఒప్పించి చేసుకుంటే అవి నిలబడతాయి. ఇకపోతే శుభకార్యాలు వీళ్ళలో మొదలు పెట్టుకునేందుకు ఆస్కారం అయితే కనబడుతుంది, కానీ పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా అయితే ఈ శ్రావణ మాసంలో కనిపించట్లా. బహుశా రానున్నటువంటి మాసాల్లో ఉండొచ్చు. ఈ యొక్క శ్రావణ మాసంలో అయితే మాత్రం పెళ్లి చేసుకునేందుకు కనిపించట్లేదు. ఎందుకంటే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. వీరికి రోగ బాధలు ఉంటాయి. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మోషన్స్ అవ్వడం కానివ్వండి, స్టమక్ రిలేటెడ్గా అలానే బ్లడ్కి రిలేటెడ్గా కొన్ని రకాల సమస్యలు అయితే వీరికి సూచిస్తున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి వైద్యం దగ్గర పరీక్షలు చేయించుకోవాలి తప్పితే పెళ్లిళ్ళు చేసుకోవాలనే ఒక అనేజీ అయితే ఉంటుంది వీరికి పెళ్లి మీద. రానున్నటువంటి మాసాల్లో శుభకార్యాలు అంటే చిన్న శుభకార్యాలు వీరు పాల్గొనేదానికైతే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంట? నిరుద్యోగులు ఈ మాసంలో జాబుల వెసులుబాట్లు అయితే కనబడుతోంది. విదేశీ ప్రయత్నం మాత్రం చేయొచ్చు.
ప్రయత్నం చేస్తూ అవుతుంది. జాబ్లో ఎప్పటి నుంచో వీరు జాబ్లో ప్రమోషన్ కావాలి, వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇస్తారో ఏదో తెలియదు, తుమ్మితే ఊడే ముక్కు లాంటి జాబ్ ఉంది, వేరే జాబ్ చూసుకోవాలా లేదా అని ఇలా కొట్టుమిట్లాడుతున్నటువంటి రాశివారు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ కాల్ రావచ్చు. సార్ మీకు అదృష్టం నుంచి కాల్ వచ్చేసింది, మీకు మంచి పొజిషన్ ఇచ్చేశారు అని చెప్పేసి రావచ్చు. దానికోసం వెయిట్ చేయాలి. ఒకటేసారి వచ్చే ఫోన్ను వెయిట్ చేసి మరీ తీయాలి. అదే ఫోన్ అయి ఉంటుంది, అది తీయాలి. మీరు సైలెంట్లో పెట్టి ఉండకూడదు. ఖచ్చితంగా మీరు జాబ్లో వెసులుబడి కనిపిస్తుంది ఈ మాసంలో, అది కూడా 14వ తారీఖు తర్వాత. ఒక స్త్రీ వల్ల ఏదన్నా నష్టం కనిపిస్తుందా? పరువు నష్టం కావచ్చు, ధన నష్టం కావచ్చు, ఇలాంటివి ఏమైనా కనిపిస్తుంది? పెళ్ళి అయి ఉంటే కనిపిస్తుంది. బ్యాచిలర్స్గా ఉన్నంత వరకు బాగానే ఉండిద్ది. ఏదైనా లవ్ అఫేర్ కానీ పెళ్లి కానీ స్త్రీతో సంబంధాలు కనుక ఉంటే ఖచ్చితంగా వీరు ఆ పొరుగు నష్టం అయితే కనిపిస్తుంది. ఆర్థికం అనేది తర్వాత, పొరుగు నష్టం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. స్త్రీ కూడా స్త్రీతో కేర్ఫుల్గా ఉండాలి. స్త్రీ దోషమే కానీ స్త్రీ ఏదో పడుగు వెళ్ళడానికి లేదు. అలాగా స్త్రీ కూడా వేరే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే. పక్కన ఉండే వాళ్ళతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, వెల్వేసెస్ ఎవరిదైనా సరే, చుట్టాలతో బంధువులతో ఎవరిదైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నోరు మనం ఎంతవరకు అయితే మాట్లాడతామో ఎదుటి వారు ఏం చెప్పినా అంతవరకే మాట్లాడితే బాగుంటుంది. ఇక మనం పరిహారాల్లోకి వెళ్ళబోయే ముందు ఆర్థిక పరంగా, మనీ ఫ్లోటింగ్ పరంగా ఏమైనా సలహాలు సూచనలు వీళ్ళకి ఏదైనా ఉన్నాయా? ఏదన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఆర్థిక సంబంధించిన విషయాలు అయితే వీరు ఫైనాన్స్ రంగంలో బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో బాగుంటుంది అని చెప్పేసి ఇల్లు వాకిలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తా అంటే అవ్వదు. ఫైనాన్స్ సెక్టార్స్ అంటే వీరు చేసేటువంటి బిజినెస్ దినదిన అభివృద్ధి అయ్యేలాగా, రోజు రోజుకి లాభాలు వచ్చేలాగా అలాంటి మార్కెటింగ్ రంగాల వారికి చాలా బాగుంటుంది. అందులో వీరికి కూరగాయలు, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి బిజినెస్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా చేసుకోవాలంటే ఈ రంగాల్లో ముందుకు వెళ్ళేలా చేసుకోవచ్చు. ట్రేడింగ్స్, మార్కెటింగ్స్, షేర్స్ ఇలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు మనీ రావాలి, అలాంటి వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే వీరికి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, ఇక ముందుకు రాలేకపోతున్నారు, అప్పు ఇచ్చుండి చేయి దాటిపోతుంది, నేను ఎక్కడో హామీ ఉండి డబ్బు తీసుకొచ్చి ఇంకోరికి ఇచ్చాను, వారు ఇవ్వలేదు, నేను ఇక్కడ ఇవ్వాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటే ఆ ఇబ్బందులు తగ్గేదానికి వీరు చిన్న పరిహారం చేసుకోవచ్చు. మనకి పోకలని ఉంటాయి, ఒక్కలు. ఈ ఒక్కలు పౌడర్ చేయాలి. ఇలాచి, లవంగ్ ఇవన్నీ కూడా కలిపి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని నీటిలో 1 లీటర్ నీటిలో పోసుకోవాలి. ఒక 20 గ్రాములు పౌడర్ చేసి నీటిలో పోసుకోవాలి. దాంట్లో పన్నీర్ కలపాలి. ఆ ఒక మిశ్రమాన్ని దాంట్లో కొంచెం సెంటు, ఏదైనా సరే ఫ్లేవర్ ఉన్నటువంటి సెంటు కొంచెం కలిపేసి ఆ మిశ్రమాన్ని వీరు రావి చెట్టు దగ్గర పోయాలి. రావి చెట్టు దగ్గర పోస్తే వీరికి ఆర్థికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరొకటి, రావి చెట్టు వీటి సమీప దూరంలో లేదు అనుకుంటే పొలాల్లో మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి బొండ తాగుతుంటాం కదా, వాటి చెట్లు ఉంటాయి. వాటి దగ్గర మొదట్లో పోస్తే వారికి ఆర్థిక రకమైనటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి. అలానే వీరికి అన్ని రకాలుగా బాగుండాలి, ఏ రంగంలోనైనా ముందుకు రావాలి అనుకుంటే వారికి చిన్న పరిహారంలో ఉంటుంది. వారు చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే, వీరు ఏదైతే తాంబూలం వేసుకునేటువంటి తమలపాకులు ఉంటాయి, ఈ తమలపాకుల్లో 2 పళ్ళు పెట్టేసి, పోకలు పెట్టేసి ఏదైనా అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర లేదా వినాయక స్వామివారి దగ్గర నైవేద్యం అనేది పెట్టాలి. ఏదో ఒక రకమైన చక్కెర పొంగల్ లాంటి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించినట్టయితే వీరికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. ఇకపోతే సముద్రం, నది, ఏరు, సెలయేరు, కొలయేరు, బ్రహ్మగుండాలు లాంటి వాటిలో ఒక్కరోజైనా సరే స్నానం ఆచరించాలి. 3 మునకలు మునిగి లేవాలి. ఒకవేళ స్నానం ఆచరించేవారు ఎవరైనా ఉంటే పెప్పర్, మిరియాలు, బ్లాక్ పెప్పర్, ఈ సీడ్ వచ్చేసి 750 గ్రాములు తీసుకుని వెళ్ళాలి. గసగసాలు 1 పావు కిలో, అలానే లవంగ్ 1 పావు కిలో, ఈ 3 కూడా తీసుకుని వెళ్ళేసి ఏవైతే మీకు దోషాలు ఉన్నాయో దోషాలు పరిహారాలు అవ్వాలి, ఆర్థిక స్థితిగతులు బాగుండాలి, అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలి అనుకొని అక్కడ ఆ నదిలో వదిలేయాలి. ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడ వదిలివేయాలి. వదిలివేసి ఇట్లా ముక్కు మూసుకొని 3 మునుకలు మునిగి లేవాలి. వీరు ఏ దాంతో బట్టలతో మునిగారో అవి కూడా అందులో వదిలేసి వచ్చేయాలి. ఆ రోజున ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాయణ చేయాలి. ఇది 1 రోజు పరిహారం. నెల మొత్తంలో 1 రోజు చేస్తే శ్రావణ మాసం మొత్తంలో అదృష్టవంతుల్లో ఒకళ్ళు వీరు కూడా అవుతారు. ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మాసంలో కూడా పరిహారాలు పోగా నెంబర్, గ్రహాల నుంచి వెసులుబాటు జరిగేందుకు నెంబర్ కూడా ఇస్తున్నాం. అయితే ముఖ్యంగా వీరికి ప్రతి మాసంలో నాకు ఈ మాసంలో పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 672341 6, 672341
4116 ఈ నెంబర్ని 250 టైమ్స్ పారాయణ చేసినట్టయితే అన్ని రకాల ఇబ్బందులు అనేది వీరికి తొలగిపోతాయి. అయితే ఇది మార్నింగ్ ఉదయం సమయంలో చేస్తే చాలా మంచిది. చేతులు ఏదైనా ఫ్రూట్ పెట్టుకొని ఈ నెమ్మను పారాయణ చేసి అది భుజించాలి. దానివల్ల మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అలానే మనకి ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల గ్రహాల నుంచి దోషాలన్నీ తొలగిపోయేసి మంచి జరిగేదానికి అదృష్టవంతులు ఒకరు మనకి ధనుసు రాశి వారు కూడా అవుతారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రకమైన పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలానే మనకి ఈ రాశి వారు గనక మన దగ్గర వస్తువులు ఏదైతే ఉందో ఈ వస్తువులు కూడా మన దగ్గర నుంచి వారు సరసమైన ధరల్లో తీసుకోవచ్చు. మరొకటి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించి గమనించుకుంటే కనుక మన వద్ద నాగమణి అని ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అయితే లేదు, ఆర్డర్ పెట్టాను. ఈ నాగమణి అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా మనకి దగ్గరికి వచ్చి కాల్ చేసినా మన దగ్గరికి వచ్చినా సరే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోయేందుకు ఈ నాగమణిని ఎవరికైనా సరే ఒక మనిషికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎలాంటి దోషం ఉన్నా కూడా పటాపంచలేందుకు గ్రహాల నుంచి సౌలభ్యం, గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి లభించేలాగా ఈ నాగమణి అనేది వారికి వారి వద్దకి ఫ్రీగా ఇస్తాను. అలాగే ఫ్రీగా ఇస్తాను అంటే నేను ఐటమ్ అయితే మంత్రం చేసి ఫ్రీగా ఇస్తాను. వారి వద్దకు చేరాలి అంటే కనుక ఏదైనా కొరియర్ ఛార్జెస్ వారు పెట్టుకోగలిగితే నేను ఫ్రీగా వారికి అనేది లభిస్తుంది. మరొకటి అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖి, భానుమతి ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి. వీటి వల్ల ఈ రాశి వారు ఎవరైనా ఈ అవలక్షణాలతో వారు ఉండేటువంటి లక్షణాలు కాకుండా వేరేలా ఉండి బాధపడుతుంటే కనుక ఇంకా నాకు ఎంత చేసినా ముందుకు రావట్లేదు, ఇంకా నేను ఎదగాలి, ఈ అందరిలో చూసుకుంటే నేను తక్కువలో ఉన్నాను, నాకు ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు, అనేది ఉంది, అన్ఫిట్ ఉంది, తలకనిప్పి వస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు, ఏదో ఆందోళనగా ఉంది అనుకున్న వారికైతే మన దగ్గర వస్తువులు ఉండనే ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలతోనే కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. సరసమైన ధరల్లోనే మనము ఈ సెంటు బాటిల్ అనేది ఇస్తున్నాం. అందరూ కూడా గమనించాలి. ఇది నేను తంత్ర జ్యోతిష్యుడు, మంత్ర జ్యోతిష్యులాగా కాకుండా తంత్ర జ్యోతిష్యులాగా చెప్తా ఉన్నాను. ఈ సెంటు బాటిల్లో మంత్రం చేసిస్తాం మనం. ఈ సెంటు బాటిల్ మంత్రం చేసిస్తే ఎలాంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటి బాగముఖి విద్యలు, ముందు పెట్టినటువంటి విద్యలు ఏదైనా ఎదగడానికి లేకుండా అష్టదిబ్బంది చేసినా కూడా ఈ మంత్రోచ్చారణ చేసినటువంటి సెంటు బాటిల్ కనుక మనం రెగ్యులర్గా రాసుకున్నట్టయితే, బట్టలకు రాసుకున్నట్టయితే కనుక వారిలో ఉన్నటువంటి దిష్టి దోషాలే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా పోయేలా ఉంటుంది. కాబట్టి సెంటు బాటిల్ వారికి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం జరుగుతుంది. కాబట్టి సెంటు బాటిల్ ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నట్టయితే కనుక వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అదొకటి కాకుండా అలానే మనకి రాజకీయ రంగాల్లో ఎదగాలి, నరదిష్టి ఉంది బాగా నాకు, అలానే ఏ పని చేసినా ముందుకు రాలేకపోతున్నా, నాకు ధైర్యంగా ఉండట్లేకపోతుంది, నేను అందరితో నలుగురిలో తిరగలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగాలేకపోతున్నాను అనుకున్న వారికి ఎవరైనా ఉంటే కనుక, ఆఫీసులో ఎదగలేకపోతున్నాను అనుకున్న వారు ఎవరు ఉంటే కనుక ఈగల్ అంటే గద్ద రూపు అనమాట, వెండిది, సిల్వర్లో వెండి రూపు, ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంత్రోచ్చారణ దొరకదు. ఈ మంత్రం చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి వద్దకి సరసమైనటువంటి ధరల్లోనే మనం వారి వద్దకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది. ఈ రూపుతో మంత్రం చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంది. దీనితో పాటు మనకి మరొకటి, ఇది కియా, అందరూ కూడా కరింగిలి అంటున్నారు. కరింగిలి కాదు, కరింగిలి మాత దగ్గర ఉండేటువంటి కియామాల. దీనికి పెద్ద స్టోరీ ఉంటుంది. చెప్పాలంటే కరంగిలి మాత చెట్టు కింద ఒక మాత వెలుస్తుంది, ఒక అమ్మవారు, ఆవిడ పేరు కలంగిరి మాత. ఈ కరంగిలి మాత అంటే, కరంగిలి అంటే మంచి చేయుగాక, శుభంబుయా, నీకు మంచి జరుగును అని అర్థం. మలయాళంలో జరుగుతుంది. మనకి కేరళ నుంచి గోవాకి వెళ్ళే దారిలో కరంగిలి మాత అని ఉంటుంది. ఆవిడకి చెట్టు కింద వెలుస్తుంది అనమాట. ఆ చెట్టు పేరే కియా. ఇది కియామాల. ఈ కియామాల మనకి దగ్గర లభిస్తుంది. సరసమైనటువంటి ధరల్లోనే మనము మన ప్రజల వద్దకి, మనకి ఎవరైతే ఉన్నారో వారి వద్దకి చేర్చడం జరుగుతుంది. ఎవరికైతే అవసరం ఉందో, దిష్టి దోషాలు, చదువులు బాగా రాకపోవడం, స్ట్రెస్ ఫీలు, ఆలోచన విధానం, జాబ్లో ముందుకు వెళ్ళకపోవడం, ఎక్కువగా దిష్టి దోషాలు ఉన్నవారు ఈ కరంగిలి మాల అనేది ధరించుకోవచ్చు. ప్రజలు పిలిచేటువంటి మాల పేరు కరంగిలి. ఇది మనకు వచ్చి కియా అంటే కారుల పేర్లు కాదు, మాల పేరే. ఆ చెట్టు పేరే కారుకి పెట్టినారు. దినదిన అభివృద్ధి అని అర్థం. కియా అంటే దినదిన అభివృద్ధి అని అర్థం. అందుకని ఈ మాల ఎవరైనా ధరించుకోవచ్చు. ఇది కూడా మన ప్రజలకి సరసమైన ధరల్లోనే లభిస్తుంది. ఇకపోతే మనకి మరొకటి,
రాజకీయ రంగాలను కాకుండా జాబులు వెసులుబడి కాకుండా ఇంట్లో కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను, భార్య మాట భర్త వినలేకపోతుంది, భర్త మాట భార్య వినలేకపోతుంది, అలానే పిల్లలు ఏది వినలేకపోతున్నారు, నేను ఏ పని చేసి ఎదగలేకపోతున్నాను, ముందుకు రాలేకపోతున్నాను అంటే వేరే విధంగా ఏమైనా జరిగి ఉంటే అది గురుగారి దగ్గర రావాల్సిందే. లేదు చిన్న చిన్న లోపాలు అనుకుంటే కనుక సూర్యుని బింబంతో ఉన్నటువంటి రూపం. ఎవరైనా పోలీసులుగా మిలిటరీలో ఇలా ఉన్నా, ఏదైనా శాఖలు గవర్నమెంట్ శాఖల్లో సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో ఉన్నా, ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా కూడా ఈ రూపుతో ఉన్నటువంటిది మంచి వారికి పేరు ప్రఖ్యాతని తీసుకొచ్చే విధంగా నేను మంత్రం చేసిస్తా. ఇది కూడా సరసమైన ధరల్లోనే ప్రజలకి లభిస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి గమనించుకోవాలి. వీటన్నిటితో పాటు వాస్తు ప్రకారం కూడా ప్రతి మనిషి మీద ఉండేటువంటి విధానం, జాతకం ఒకటే కాదు, వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. వారికి కూడా ఉంది మన దగ్గర గుర్రము నాడ. ఈ గుర్రము నాడ అనేది కూడా నా దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు, అది కూడా నేను చేపిస్తున్నాను. ఎక్కడ కూడా నేను తీసుకురాను, ప్రతిదీ నేను చేపిస్తాను. కన్య బ్రాహ్మణుల చేత నేను చేపిస్తా, అలానే శాస్త్రి గురుని చేత నేను చేపిస్తాను. నేను చేసేవాడంటే నేను పోయే కుట్టుని చేసుకునే విధానం కాదు, నేను ఎవరి చేత చేపిస్తే నాకు పనికొస్తుందో వాళ్ళ చేత నేను చేపించి దాంతో మచ్చరుచాన్ని చేసి ఇస్తాను కాబట్టి సరిపోతుంది. అయితే గుర్రపు నాడ ఇంటి దోషాలు కానీ, ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా, నెగిటివ్ ఉన్నా ఇవన్నీ కూడా పోయేందుకు ఆ గుర్రం నాడ అనేది ఇంటికి పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి దానికి కూడా మంత్రోచ్చారణ చేసి మనది ఇల్లు ఏ వాకిలి ఉంది, మనకి గుర్రపు నాడ ఎక్కడ పెట్టాలి, సింహద్వారం ఎక్కడుంది చూసుకొని దాని ప్రకారం ఏ దోషం ఉందో కూడా దానికి తగ్గట్టు పరిహారం చేసి అది కూడా సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి నేను పంపిస్తాను. నేను ఫ్రీగా ఇచ్చేది మాత్రము మనకి నాగమణి అనేది మాత్రం ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు చూపించినవి కూడా నేను అవి సరసమైన ధరల్లో పంపిస్తాను, ఇవైతే ఫ్రీగా ఇస్తాను. ఇవి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగాను. ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం తీసుకురావాల్సిందే. ఈ ఆగస్టు మాసం ప్రతి ఒక్కరు కూడా రెడ్ పెన్ను బ్లూ పెన్ను కాకుండా గ్రీన్ పెన్తో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. గ్రీన్ పెన్ అంటే అర్థమైంది కదా, అందరూ కూడా మాస్టర్ సిగ్నేచర్, అందరూ కూడా పై స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇది మాస్టర్ పెన్ సిగ్నేచర్ లాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.